హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు అయితే జిప్ లాక్ కవర్స్ తీసుకున్నాను, మీషో నుంచే తీసుకున్నాను. అవి కొద్ది రోజులు వాడుతూ ఉంటే కలర్ షేడ్ అవ్వడం, చిరిగిపోవడం, అలాగే జిప్ ఫెయిల్ అవ్వడం ఇలా జరిగిందనమాట. ఇంకా ఇవైతే పక్కన పెట్టేశాను కవర్స్. నేనైతే ఇప్పుడు బాక్సెస్ తెప్పించాను. ఇవి 6 బాక్సెస్ వస్తాయండి. చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువ అనమాట, 205 రూపీస్. చాలా యూస్ఫుల్ అండి, అందరికీ కూడా యూజ్ అవుతాయి. మనకు ప్లేస్ కూడా బాగా అడ్జస్ట్ అవుతుంది ఈ బాక్స్లో పెట్టడం వలన. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టేసుకోవచ్చు. బట్ కవర్స్ అయితే కొంచెం ప్లేస్ అయితే ఆక్యుపై చేస్తాయి కదా. ఈ బాక్సులు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. బాక్సుల్లో మనకు కొంచెం చెమ్మ అవి రాకుండా ఉండడానికి ప్లేట్స్ అయితే ఇచ్చారు. చాలా యూస్ఫుల్ ఉంది. కావాలనుకుంటే ఎవరైనా తెప్పించుకోవచ్చు, రీజనబుల్ కాస్టే కాబట్టి అందరూ కూడా వాడుకోవచ్చు. ఇలా ప్లేస్ చేసుకోవాలి ఈ ప్లేట్స్ని. చాలా స్ట్రాంగ్గా, చాలా క్వాలిటీగా ఉన్నాయండి. నచ్చితే ఖచ్చితంగా నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎలా సర్దుకున్నాను ఫ్రిడ్జ్లో అనేది కూడా చూపిస్తాను, వెయిట్ చేయండి. ఇవి క్యాప్స్ అన్నమాట. వీటికి ఇలా 6 బాక్సెస్ అయితే వచ్చాయి. చూడండి ఎంత క్వాలిటీగా ఉన్నాయో. ఇప్పుడు నేను ఈ బాక్సులో కూరగాయలు పెట్టేసి సర్దుకున్నాను. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇలా మనకు ప్లేస్ అయితే బాగా అడ్జస్ట్ అవుతుంది. ఇక్కడ ఎగ్ బాక్స్ కనిపిస్తుంది, అది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. చూడండి ఇలా అయితే సర్దుకున్నాను అన్ని కూరగాయలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.